నాడు బీఆర్ఎస్ పాలనలో రాజులా బతికిన రైతన్న నేడు రేవంత్ పాలనలో పోలీసుల కాలు ముక్కాల్సిన దుస్థితి దాపురించింది. నాడు రైతుల మేలు కోసం కేసీఆర్ సర్కార్ పనిచేస్తే నేడు రైతుల భూములు లాక్కోవడమే రేవంత్ సర్కార్ పనిగా పెట్టుకుంది. పరిశ్రమల కోసం తమ భూములు గుంజుకోవద్దంటూ వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కాడ్లాపూర్ రైతులు రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ వచ్చేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దాంతో మిగతా రైతులు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ భూములు లాక్కోవద్దంటూ పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు రైతులు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్. అమూల్య, వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసము భూముల సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు అటు కాడ్లాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ పొలాలని ఇండస్ట్రియల్ పార్క్ కారిడార్ కోసము లాక్కోవద్దంటూ కూడా అటు బస్టాండ్ ముందు పెద్ద ఎత్తున రైతులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వానికి కావచ్చు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. ఇక పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అటు తోపులాట కూడా చోటు చేసుకుంది. కలెక్టర్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ కూడా రైతులు అక్కడ భీష్మించి కూర్చున్నారు. ఇక కొందరు రైతులను అక్కడ నుంచి తరలించే ప్రయత్నం పోలీసులు చేయగా అటు రైతులు ఆ పోలీసు వాహనాల ముందు కూడా బయట అడ్డుకొని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి తమ పోరాటం ఆపమంటూ కూడా తెలిసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తమ భూములు లాక్కోవద్దంటూ కూడా రైతులు పోలీసుల కాళ్ళ మీద పడి ప్రాధేయపడిన సంఘటన అక్కడ అందరినీ కూడా కలిసివేసిందని చెప్పాలి. ఇక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇట్లాంటి పనులు చేస్తూ తమ పంట పొలాలను, తమ పచ్చని పొలాలను గుంజుకుంటూ తమను రోడ్డులో పడేసే కుట్రలు చేస్తున్నట్టు కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తరతరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ భూములు లాక్కుంటూ తమని రోడ్డు పాలన చేస్తారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు నిరాహార దీక్షలు కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రామంలో అటు పరిగి మండలంలోని కాడ్లాపూర్ కావచ్చు, ఇటు రాపులు గ్రామాల్లో కూడా దాదాపు 1200 ఎకరాలకు పైగా రైతులు ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద భూములు లాక్కునేందుకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేను ఎన్నిసార్లు కలిసినా కానీ ఇంతవరకు కూడా తమకు సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వికారాబాద్ జిల్లా నుండి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా అటు వారంతా కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి రైతులకు సంబంధించి భూములకు సంబంధించి ఇటు గ్రామ సభ నిర్వహించలేదు. దానికి సంబంధించి ప్రజలకు సంబంధించి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టకుండానే నోటిఫికేషన్ ఇచ్చి ఇలా తమ భూములు బలవంతంగా గుంజుకోవడం ఏంటని కూడా రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు న్యాయం జరగాలంటూ కూడా రైతులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలకు రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని రైతులు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.